నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. గుంటూరు రోడ్లోని రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్ భూమి పూజ పాల్గొన్న ప్రముఖులు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ధీమా వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాం. యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ డాక్టర్ కేఎల్ రాజ్. ఒంగోలులోని గుంటూరు రోడ్లో నూతనంగా నిర్మించ తలపెట్టిన రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్కు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై మల్టీప్లెక్స్ చైర్మన్ కంది రవిశంకర్ను శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలులోని నార్త్ బైపాస్ వద్ద నిర్మించనున్న రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమాన్ని విష్ణుప్రియ గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ దంపతులు పీటల మీద కూర్చుని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, సత్య కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ షాహుల్ హమీద్, డైరెక్టర్ బెల్లం వెంకట సుబ్బారావు తదితరులు మాట్లాడుతూ నూతనంగా నిర్మించనున్న రవిప్రియ మల్టీప్లెక్స్ అండ్ షాపింగ్ మాల్ జిల్లాకే తలమానికమవుతుందని అన్నారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఇలాంటి నిర్మాణాలు జరగటం శుభ పరిణామమని వారు పేర్కొన్నారు. ప్రక్షాళయామి ఆచమనీయం సమర్పయామి. ఈ నిర్మాణం పూర్తయితే రానున్న రోజుల్లో నగర ప్రజలకు ఎంతో ఆహ్లాదకరంగా ఉపయోగపడుతుందని అన్నారు. అత్యున్నత ప్రమాణాలతో మల్టీప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టిన రవిశంకర్కు తమ శుభాకాంక్షలు తెలిపారు. మల్టీప్లెక్స్ అధినేత కంది రవిశంకర్ మాట్లాడుతూ గీతా ఆర్ట్స్తో వ్యాపార లావాదేవీలతో నిర్మిస్తున్న మల్టీప్లెక్స్ని వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ మారెళ్ల వివేకానంద, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిక్కాకొల్లి రవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేమూరి బుజ్జి, తెలుగుదేశం పార్టీ నాయకులు వైవి సుబ్బారావు, యోగయ్య యాదవ్, బొమ్మినేని మురళి, టీవీ శ్రీరామ్మూర్తి, ఇంకా పలువురు కంది రవిశంకర్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొని రవిప్రియ మల్టీప్లెక్స్ అండ్ మాల్ చైర్మన్ రవిశంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంది సాయినాథ్, డైరెక్టర్ కంది విష్ణుమోహన్ తదితరులకు తమ శుభాకాంక్షలు తెలిపారు. స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ఠిగం రాజ్యం మహారాజ్యమాధిపత్యం కర్పూరనీరాజనందనాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమస్సర్వోత్తమనాయ నమో మనోనాంతరకాంచ కానిదాన ప్రణశ్యంది ప్రదక్షిణ పదే పదే. తర్వాత ఆగ్నేయ నీళ్ళు చల్లండి, తర్వాత నైరుతిలో చల్లండి, తర్వాత వాయువ్యంలో మధ్య సెంటర్లో ఇప్పుడు చల్లండి. అలానే కుంకుమ. ఆయనే సుముఖో భవ సుప్రసన్నో భవ చిరాసనం గురు ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పుత్ర పౌత్ర అభివృద్ధించ సౌభారతే ఏకదైవయజమాన ఆయుష్మాస్తే సజాతవనశ్యామాశ. అది కిందకే మీరు పట్టుకు, అది కిందకి రావాలి అంతే. అంతే ముత్యం, అదే ముత్యం పగడం బంగారం అడుక్కు రావాలి అంతే.
స్టోన్ వేసుకోవటం జరిగింది. చాలా సంతోషం. ఒంగోలు పట్టణానికి ఇది చాలా అవసరం. అటువంటిది వీరు ఈరోజు ఫౌండేషన్ వేసి షార్ట్ పీరియడ్లో రాబోయే మరల సంక్రాంతికి వారు పూజ చేస్తూ ఉంటున్నారు. ఇది భగవంతుడు తప్పకుండా కూడా ఆశీస్సులు ఇచ్చి ఈ కార్యక్రమం ఆ నిర్ణీత టైంలో విషయం. ఎందుకంటే ఒక మార్పు అనేది రావాలి. ఒంగోలులో కూడా సిటీ లెవెల్లో అన్ని మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా కూడా ఉపయోగపడాలనేదే మా ప్రయత్నం కూడా. అలాంటి ఉద్దేశపూర్వకంగా ఈరోజు మన టీవీఎస్ రవి ఒక మల్టీప్లెక్స్ థియేటర్స్, గ్రూప్ థియేటర్స్ కూడా కట్టడం కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఒక్కొక్కరు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి అన్ని వసతులు తీసుకొచ్చే కొంది మనుషుల్లో కూడా ప్రజల్లో కూడా మార్పులు వస్తాయి. తప్పకుండా ధైర్యం చేసి ఈరోజు ఒక గ్రూప్ థియేటర్స్ పెడుతున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నా. ఇంకా ఫ్లోర్ అంతా కూడా షాపింగ్ మాల్ అని చెప్తా ఉన్నారు. దాంట్లో కూడా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా కొన్ని తీసుకొస్తే ఒంగోలులో కూడా మనకు అన్ని వసతులు మనం ఎక్కడికో విజయవాడ లేకపోతే హైదరాబాద్ పోయేది కాకుండా అన్నీ కూడా ఇక్కడ ఉండేటట్టుగా ఉంటే బాగుంటుంది అనేదే మన ఉద్దేశం. తప్పకుండా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తాం. టౌన్లో మార్పులు తీసుకురావడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, వాళ్ళకి ప్రత్యేకించి ఎవరైతే ఈరోజు మన శంకుస్థాపనలో ఈరోజు 3 థియేటర్లు ప్లాన్ చేశారో వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. రవిప్రియ మాల్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్కి గుణాదును పిలిచినందుకు ముఖ్యంగా ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నటువంటి రవిశంకర్ గారికి నా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. రవిశంకర్ గారి ఆధ్వర్యంలో మరొక వెంచర్ ప్రారంభిస్తుండగా మరి వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారు ఏ ఫీల్డ్లో వచ్చినా కూడా చాలా విజయవంతంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూసాం టీవీఎస్ డీలర్షిప్లో కూడా. మరి అట్లాగే ఇంత డైనమిక్ డెసిషన్ ముఖ్యంగా ఒంగోలు ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి మల్టీప్లెక్స్గా మరి ఒక ట్రెండ్ సెట్టర్ కింద స్టార్ట్ చేయడం చాలా శుభసూచకం. మరి ముఖ్యంగా యూత్ వాళ్ళకి ఈరోజు ఈ మల్టీప్లెక్స్ మీద ఉన్న క్రేజ్ ఏదో తెలుస్తూ ఉంది. మళ్ళీ అట్లాగే మాల్స్ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలోనేది ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఈ యొక్క మల్టీప్లెక్స్ను మరి అట్లాగే మాల్ను ఒంగోలు పట్టణ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని, మరి వారికి విజయం కలగాలని, మంచి లాభాలు తెచ్చిపెట్టాలని చెప్పి వారి కుటుంబానికి రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్ ఒంగోలులో ఈ రోజున భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఒంగోలుకి ఇది ఖచ్చితంగా ఒక మంచి అసెట్ అవుతున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఒంగోలు లాంటి వెనకబడిన జిల్లాలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇటువంటి మల్టీప్లెక్స్లు, మాల్స్ మరెన్నో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం అందరినీ కూడా. ఈ రోజున భూమి పూజ చేసుకున్నటువంటి రవిప్రియ మల్టీప్లెక్స్ అండ్ షాపింగ్ మాల్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించుకొని రేపు సంక్రాంతికి మళ్ళీ ఓపెనింగ్ జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మన కంది రవిశంకర్ వాళ్ళ తోటి ఉన్న నా మిత్రులకి, ప్రతి ఒక్కళ్ళకి, ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలండి. మా విష్ణుప్రియ గ్రూప్ తరఫున, రవిశంకర్ గ్రూప్ తరఫున రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్ కొత్తగా 3 స్క్రీన్స్తో ఒక 20,000 స్క్వేర్ ఫీట్ మాల్తో 200 కార్స్ పట్టే పార్కింగ్తో, విశాలమైన పార్కింగ్తో మేము ముందుకు వస్తున్నాము. మీ అందరి సహకారాలు కావాలి. ఈరోజు కొత్తగా ప్రాజెక్టు ఒంగోలులో ఫస్ట్ మల్టీప్లెక్స్ వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు మీ అంతున మీడియా వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కానీ మీ అందరి సహకారం మాకు కావాలని చెప్పి, మా ఫ్యామిలీకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరుతున్నాను. మాకు గీతా మల్టీప్లెక్స్ తరఫున వాళ్ళకి మాకు అగ్రిమెంట్ కూడా అయిందండి. అల్లు అరవింద్, దిల్ రాజు వాళ్ళిద్దరు పార్టీ తరఫున త్రూ గీతా మల్టీప్లెక్స్ తరఫున మేము కంబైన్డ్గా మా స్క్రీన్స్ తీసుకొని స్క్రీన్స్ వాళ్ళకి ఇస్తున్నామండి. మాల్ అనేది సపరేట్గా వెంచర్ డిఫరెంట్గా సపరేట్ ఫార్మేట్లో వస్తున్నాం. విజయవంతం కావాలని అతి త్వరలో పూర్తి చేసి ఒంగోలు ప్రజలందరూ కూడా ఈ మల్టీప్లెక్స్ ద్వారా వినోదాన్ని పంచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. అర్చక వృత్తిలో ఉన్న బ్రాహ్మణ యువతకు చంద్రశేఖర సంస్కార ప్రోత్సాహక పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ కామరాజుగడ్డ కుసుమకుమారి అన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ పథకాలకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని సంతపేటలోని సాయిబాబా మందిరంలో నిర్వహించారు. అర్చకులను వివాహం చేసుకునే బ్రాహ్మణ యువతులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 నగదు బహుమతిని ఫిక్స్డ్ డిపాజిట్ గా అందిస్తామన్నారు. వంశ పారంపర్యం అర్చక వృత్తిలో ఉన్న వారికి ఈ పథకం ఓ వరం లాంటిదని చెప్పారు. ప్రముఖ వేద పురోహితులు మట్టంపల్లి దక్షిణామూర్తి, జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు ఎంఏ శేషాచార్యులు, తెదేపా బ్రాహ్మణ నాయకులు టీవీ శ్రీరామమూర్తి, ఎస్ఏటి రాజేష్, మైనంపాటి రంగారావు, డాక్టర్ రాయసం నాగేశ్వరరావు, కాశీబాబు, ఉప్పుగుండూరి మల్లికార్జునరావు, డి రఘునందన్, ఎస్వి సుజాత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందూ ధర్మం నిలబడాలి అంటే మన దేవాలయాలు బాగా వృద్ధి కావాలి. అలా వృద్ధి కావాలి అంటే ఆ దేవాలయాల్లో అర్చకులు బాగా చదువుకోవాలి, అర్చకులు చేయాలి. అలానే ఆ దేవాలయాల్లో దేవుడికి వేదపారాయణ, దేవుడిని వర్ణిస్తూ వేదవంతంగా చెప్పింది, ఇలా ఉంటారు స్వామి వారిని. అలా వేదపారాయణం వేదం చెప్పేవారు. తర్వాత పురోహితుడు అన్నప్రాసన దగ్గర నుంచి వివాహ పర్యంతం 15 శుభకార్యాలు చేయించేవారు పురోహితుడు. ఏ ఇంట్లో మౌనమన్న కట్టినా ఆ ఇంట్లో శుభకార్యాన్ని ఆ వేద పండితుడు ఉందో పురోహితుడు ఉందో ఈ కార్యక్రమం చేయించాలి. ఎన్ని చేసినా ఆ పురోహితుడు చేయించే కార్యక్రమం ఉంటేనే ఆ కార్యం సఫలం అవుతుంది. కాబట్టి అది గొప్ప వృత్తి, ఒకప్పుడు విశేషంగా ఉండేది. ఇవాళ ఏమైందంటే వాళ్ళకి ఈ అర్చకులకి వేద పండితులకి అలానే పురోహితం చేసే వారికి వివాహాలు కాకుండా అదేదో చేసుకునేటువంటి వాళ్ళని పెళ్ళాడిన యువతులకి ₹1,00,000 గ్రాంట్ రూపంలో ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అట్లాగే బ్రాహ్మణ అర్చక వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ ఉంది. ఆ అర్చక వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ ద్వారా కూడా అర్చకుడిని వివాహం ఆడినటువంటి వేరే అర్చకుడు కుమార్తె వేలు చేసే విధంగా జరుగుతున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారికి, అసలు బ్రాహ్మణ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకల్గా వచ్చేసరికి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా అమ్మ ఏ సమస్య ఉన్నా బ్రాహ్మణులకి నా దగ్గరికి రా చెప్తున్నటువంటి మా సోదరుడు దామచర్ల జనార్దన్ గారికి. ఒంగోలు నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఒంగోలుకు శాశ్వత తహసీల్దార్ను నియమించాలని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కీలకమైన నగరపాలక సంస్థ తహసీల్దార్ కార్యాలయాల్లో పలు పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రజలు పనులు కాక తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. స్మార్ట్ సిటీ లేకపోతే అమృత నగరం రకరకాల ముద్దుల పేర్లతోటైతే పేపర్లో ప్రకటిస్తూ స్వచ్ఛ భారత్ అని లేకపోతే స్వచ్ఛ ఒంగోలు ఎలాంటి పేర్లు అయితే మాత్రం 2 నెలలకో 3 నెలలకో గుర్తొచ్చినప్పుడు పేపర్లకి లేకపోతే టీవీలో యాడ్ ఇచ్చుకుంటున్నారు. కానీ వాస్తవం ఒంగోలు నగరపాలక సంస్థలో 30 దాకా ఉద్యోగస్తుల పోస్టులు ఖాళీగా ఉంటే మరి 2.5 సంవత్సరాల నుంచి కూడా ఆ ఖాళీలు పూర్తి చేయకుండా కేవలం ఉన్న సిబ్బందినే ఒకరికి 3 పనులు చేయమని పురమాయిస్తూ నగరపాలక సంస్థ యొక్క పరిపాలనని అస్తవ్యస్తం చేస్తూ రాజకీయ పార్టీలు ఎవరైతే అధికారం ఉన్నారో శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 20న జరగాల్సిన మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలియజేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వస్తుందని, దాంట్లో ఏమాత్రం సందేహం లేదని మాజీ మంత్రి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సంతనూతలపాడు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా సామాన్య కిరణ్ను పరిచయం చేస్తూ సంతనూతలపాడు నియోజకవర్గ కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు. ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మద్దిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ మారం వెంకారెడ్డి,
రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, దుంపా చెంజిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరందరూ కూడా పెద్ద మనసుతోటి సురేష్ గారిని మరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఘనత మీ అందరికీ దక్కిందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అది అదేవిధంగా 2 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు సామాన్య గారిని రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మీరు అత్యధిక మేరతో గెలిపించాలని చెప్పి కూడా మరీ మరీ కోరుకుంటా ఉన్నాను. మీ అందరూ తెలిసి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, తెలుగుదేశం పార్టీ యొక్క చేస్తున్నటువంటి ఆహ్వానాలు ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇప్పుడు సామాన్యకర్త గారు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు మీ వెనకెత్తి ఉంటారు. ఈ 2 సంవత్సరాలు మీ వెనకెత్తి ఉండి మీ ఇబ్బందులు ఏదన్నా తెచ్చేదానికి ఎమ్మెల్యే గారు ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీ గర్భగణప కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి ఆ గణపతి కార్యక్రమాన్ని మరి సామాన్య గారు సురేష్ గారు చిన్న ఉదాహరణ చెప్తాం. వాసన గారికి పెద్దలకి ఒక చిన్న ఉదాహరణ. మా మండలంలో ఉప్పుగూడూరు అనే గ్రామం ఉంది, మేజర్ పంచాయతీ. ఆ గ్రామంలో జనవరి 2వ తారీఖున ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఎవరో ఆగంతకులు చెప్పులు మండేశారు. దానికి ఆ గ్రామ తెలుగుదేశం నాయకులు చేసే నిందలు ఏంటంటే ఈ గ్రామంలో ఆ కులానికి మనందరూ ఏమో చూసి వాళ్ళని చూసి ఏమో చూసి వాళ్ళు గెలవకూడదు వీళ్ళు గెలవకూడదు అని కొంతమంది వైఎస్ఆర్ పార్టీ యువత మోసం చేసే వాళ్ళు ఉన్నారు. మన పార్టీలో గెలిచి వేరే పార్టీలో పోయి మన పార్టీలో ఎమ్మెల్యే గెలిచాడు, అవతల పార్టీకి పోయాడు. అందువరకు అసలు ఎందుకు రావాలా, మన పార్టీలో ఎందుకు గెలవాలి, ఎందుకు పోవాలి? అట్లే ఆవిడ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే కూడా డైవర్ గారు కూడా ఆడ గెలవలేకనే కదా మన పార్టీలో వాళ్ళకి గెలిచింది. సిగ్గు లేకుండా ఒక పార్టీలో పోయి ఈ రోజు ఏదో ప్రభుత్వం పోయారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అందుకని ఈసారి మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలక్షన్ ఉన్నాయా. ఇప్పుడు మన పార్టీలో తిరుగుతూ ఉంటారు, అవతల పోయి ఫోన్లు చేసి వాళ్ళు పోయేదానికి సంబంధం లేదు. నేను దేన్ని ఇష్టపడి వచ్చాను అంటే రాజశేఖర రెడ్డి గారి పథకాలు. మొన్న భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, తండ్రి కంటే ఘనమైన నాయకుడు జగన్ గారు అని, గొప్ప నాయకుడు జగన్ గారు అవుతారు అని చెప్పి చెప్పారు. నేను దాన్ని మనసావాచ కర్మగా నమ్ముతున్నాను. జగన్ సార్ ఏది చెప్తే అంటే ఏం చేయమని చెప్తే అది చెప్తాను. అధికారం అంటే పదవుల్లో అధికారం అనేది నాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్యగా మీకు తెలుసు అనుకుంటా, భారతదేశంలో ఐఏఎస్ ఆఫీసర్ భార్యగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఐఆర్ఎస్ వస్తారు, వాళ్ళు వీళ్ళు వస్తారు. కొంచెం ఇబ్బందికరమైన సమావేశం అని నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది. సబ్జెక్ట్ ఈరోజు మీకు చెప్పాల్సిన అంశం ఏ విధంగా తీసుకురావాలని చెప్పి చాలా కాలం నుంచి మొదలు పడుతున్న పరిస్థితిని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితికి ప్రధాన కారణం నిజంగా ఏదైనా చెప్పాలనుకుంటే ఎవరైనా ఒక వ్యక్తిని మనం తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు యొక్క పరిస్థితి 100 రోజుల పాటు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి ఒరగబెట్టింది ఏమీ లేదని పలువురు పీఓడబ్ల్యూ నాయకులు అన్నారు. ఆడవారిపై అకృత్యాలు మరింతగా పెరిగిపోయాయని వారు విమర్శించారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఏప్రిల్ 16 నుండి 18వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే పీఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. డ్వాక్రా మహిళలకు పావలా రుణాలంటూ జపం చేయడం తప్ప వారి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. మహిళా సాధికారత అంతా కేవలం ఉపన్యాసాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. జరగబోయే సభల్లో చర్చించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించి అవసరమైతే ఉద్యమాలు చేపడతామని చెప్పారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కె దుర్గా, జిల్లా అధ్యక్షురాలు వై కుమారి, కార్యదర్శి జానకి,
ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి కె నరసింహం, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కె మల్లికార్జున్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 15, 16, 17 తారీఖులో జరుపుకోబోతున్నాం. దానికి సంబంధించి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా జిల్లా అలాగే నగర మహాసభలు జరుపుకోవడానికి ఇక్కడ ఒంగోలులో కూడా నగర మహాసభ 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖు నగర మహాసభ జరుపుకోబోతున్నాం. దానికి సంబంధించి ఈరోజు ఈ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అయితే మహిళలపై అనేక రకాల అత్యాచారాలు కానీ దాడులు కానీ వాళ్ళ హక్కుల్ని కాలరాయటం ఇలాంటివి జరుగుతున్నాయి. దీన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ప్రభుత్వం మహిళల హక్కులు అణిచివేస్తున్నారు తప్ప ఏం చేయట్లేదు. దానికి సంబంధించి అనేక రకాల హింసలకి వ్యతిరేకంగా మేము పోరాడుతుంటే పోలీసులు ఎక్కడికక్కడ మమ్మల్ని బయటికి రానివ్వకుండా ఏదైనా కార్యక్రమం చేసినా సరే అణిచివేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో మహిళా పార్లమెంటు, నేషనల్ మహిళా పార్లమెంట్ అని విజయవాడలో నిర్వహించారు. మహిళా సాధికారత అంటున్నారు. మహిళా సాధికారత ఎక్కడుంది? మహిళలకి పూర్తిగా విద్య అందిస్తున్నారా? ప్రభుత్వ పరంగా ఎలాంటి హక్కులు లేకుండా మహిళలకి వైద్యం కానీ విద్య కానీ ఏది కూడా లేకుండా ఈరోజు మహిళా సాధికారత తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం. అసలు ఎవరిని పిలిచాడు? మహిళా సంఘాలు ఎవరైనా ఆహ్వానించారా? ఎవరిని ఆహ్వానించలేదు. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తీసుకొచ్చి మహిళా సాధికారత మీ మహిళా పార్లమెంటు సమావేశాలను నిర్వహించారు. దీన్ని మేము వ్యతిరేకించాం. దాన్ని మేము ప్రశ్నించాం. అలాగే స్పీకర్ గారు కూడా ఒకటి సంబోధించారు. ఏమనంటే మహిళలు వంటగదిలోనే ఉంటే సరిపోతుంది, బయటకు రావడం వల్ల వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని. దాన్ని కూడా మేము ఖండించడం జరిగింది. దాన్ని వెళ్ళి ఒక మెమోరాండం కూడా ఇచ్చి మీరు సరైనదిగా మాట్లాడారు. నా పేరు వైఎస్ కుమారి. ఇప్పుడు రాష్ట్ర సభ మీటింగులు జరుగుతున్నాయి. మాకు 15, 16, 17 ఏప్రిల్ నెల జరుగుతున్నాయి విశాఖపట్నంలో. మహిళలకి ఎక్కడా రక్షణ లేదు. మహిళలకు జరిగేటువంటి హింసల మీద మేము మాట్లాడుతున్నాం. మా ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. సంతపేట సాయిబాబా మందిరం ప్రాంగణంలో ఉన్న శివాలయం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి నగరోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల కోలాటం, బసవన్నల విన్యాసాలు, పౌరాణిక వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఆలయ ధర్మకర్తలు కవర్తపు శ్రీనివాసరావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి పూజ క్రతువును నిర్వహించారు. విజ్ఞప్తి అండి, సంతపేట శ్రీ సాయిబాబా ప్రాంగణంలో ఉండే శివాలయంలో ఉండే పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారు ఇవాళ పొద్దున కార్యక్రమాలన్నీ పూర్తయి ఇవాళ ఉత్సవమూర్తులుగా ఉత్సవానికి వచ్చి ఈ గ్రామంలో ఒంగోలులో సంతపేట మా గృహం దగ్గర ఇవాళ పూజలని దర్బారు సేవాన్ని చేయించుకున్నారు. ఆ తర్వాత ఊరేగింపుగా అన్ని వీధులు తిరిగి మళ్ళీ దేవాలయానికి వస్తారు. రేపు ఉదయం స్వామివారికి రుద్రహోమం, చండీ హోమం, మహాగణపతి హోమం జరుగుతుంది. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి కళ్యాణ మహోత్సవానంతరం పూర్ణావతి హోమం జరుగుతుందండి. పూర్ణాహుతి తర్వాత వసంతోత్సవం జరుగుతుంది, ధ్వజ అవరోహం జరుగుతుంది. కాబట్టి ఈ 3వ రోజు రేపు ఉదయం జరిగే కార్యక్రమాల్లో సమస్త భక్తులు పాల్గొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భైరవ కోనలో ఈ నెల 20 నుండి 24వ తేదీ వరకు అఖండ జ్యోతి ఉత్సవాలు జరుగుతాయని శ్రీ 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 భైరవ త్రిముఖ దుర్గాంబ భక్త బృందం కమిటీ అధ్యక్షులు దుగ్గిరాల కోటయ్య స్వామి తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరారు. సత్యన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు యూనియన్ బ్యాంక్ 3 రాష్ట్రాల ఫీల్డ్ జనరల్ మేనేజర్ డాక్టర్ కెఎల్ రాజు వెల్లడించారు. బ్యాంకు ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ బ్యాంకులలో యూనియన్ బ్యాంకు అగ్రగామిగా నిలుస్తుందన్నారు. అన్ని బ్యాంకులు నష్టాల్లో ఉన్నప్పటికీ
యూనియన్ బ్యాంకు ఆదాయ బాటలో నడుస్తుందని చెప్పారు. ఏజీఎం ఆర్పి మిశ్రా, బెఫీ రాష్ట్ర అధ్యక్షులు చిడితోటి శోభన్ బాబు, సీజీఎం కె శ్రీనివాసరావు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. Inception anamata. Now Union Bank of India focused on digital banking, digital transactions, and mainly advances focused on the RAM sector, ante retail, agriculture and MSME. Retail loans, agriculture, MSME, and this sector contributed 55% of our bank total advances. మెయిన్గా డిజిటలైజేషన్కి ప్రాధాన్యత ఇస్తూ మరి ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ దాన్ని ఆధారంగా తీసుకొని ఏ విధమైనటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా కస్టమర్లకి సేవలు అందించి మరియు ఈవెన్ సింగిల్ రిపోర్ట్ adverse report is not there on Union Bank of India, and we are thinking to open more branches in the rural villages, and we are thinking to open one currency chest during the either in Nellore or Ongole. For that we are making efforts. Alane mari ee roju social corporate responsibility kinda ఈ జిల్లాలోనే తన్నీరువారిపల్లి గ్రామంలో బస్ షెల్టర్ ఒకటి నిర్మించాము. అలానే ఇంకా ముందు అండ్ ది మ్యాన్ ఆఫ్ ది సాయి మిస్టర్ రాజు గారు విజిటెడ్ అవర్ ఒంగోలు బ్రాంచ్ ఫర్ బ్రాంచ్ మేనేజర్ రివ్యూ. ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, అండ్ సార్ ఐ ఆమ్ వెల్కమింగ్ టు ద ఒంగోలు district headquarters of Prakasam district. You know everything about the Prakasam district. Prakasam district is famous for agriculture crops, particularly tobacco, cotton, Bengal gram, chilies and other etc. And aqua industry is also growing. Granite industry is well developed, and recently some nearly 65 cold storages are in Prakasam district. Our branches are doing well, sir, and I request you. So I am handing over my జగన్ రైజర్స్ ఆధ్వర్యంలో కొల్లా రాంబుజ్జి అనే బాలుడికి 10,000 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలుడికి సహాయం చేయడం అభినందనీయమని బాలినేని వారిని అభినందించారు. జక్రయ్య హాస్పిటల్ సమీపంలోని కేశవస్వామిపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ రైడర్స్ సభ్యులు దండూరి దుర్గాప్రసాద్, సంతనోత్రపాడు శాసనసభ్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, దుంపల వెంకటకృష్ణారావు, తాటిశెట్టి భావనారాయణ, నక్కా కోటయ్య, దుంపల రామకృష్ణ, నంగవం నాగరాజు, దూపాటి సింగరకొండ, దండూరి మనోజ్ కుమార్, జి సుబ్బా చౌదరి, జి అనిల్ కుమార్ చౌదరి, సంగనం భాస్కర్రావు, గండికోట వాసు, బుల్లెట్ వినోద్ మహి, కుమార్, కొండలరావు, జడా వెంకటేశ్వర్లు, పి గోపాలకృష్ణ, జిలకరపు పున్నయ్య, బొమ్మినేని మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. మహేంద్ర కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల పేదవాళ్ళను చూసి వాళ్ళకి డొనేట్ చేయడం నిజంగా చాలా సంతోషమైన విషయం. మన దుర్గా వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. దీనికి సంబంధించి ఎప్పుడైనా నా వంతు కూడా నేను సాయం చేస్తానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ జగన్ రైజర్స్ అసోసియేషన్ వారి తరఫున చక్కటి మరి సామాజిక కార్యక్రమం జరగడం సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, జగనన్న అభిమానులకు, వాసన్న అభిమానులకు, మరి ముఖ్యంగా మరి అందించిన గణం కూడా అలాగే ఉంటుందని చెప్పి ఒక సామెత. కాబట్టి మంచి నాయకులు మనకు ఉన్నారు కాబట్టి మనం కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయడం మరి చాలా సంతోషదాయకం. వాసన గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. మిత భాష మాటలు తక్కువ కానీ పని ఎక్కువ, కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని మరి మంత్రాలు దైవ సాక్షాత్కారాలని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు.
భగవంతుడికి సంబంధించిన ప్రతి నామం ఆ దేవుని శబ్దావతారమని ఆయన అభివర్ణించారు. శ్రీ శారద సంగీత సాహిత్య సభ ఆధ్వర్యంలో ఒంగోలులోని డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామవేదం షణ్ముఖ శర్మ పాల్గొని లలితా సహస్రనామ స్తోత్ర సారాంశం మహిమ అనే అంశంపై ప్రవచించారు. సహస్రనామాలనేవి దేవుడి ప్రాభవాన్ని చాటి చెప్పే దివ్య మంత్రాలని ఆయన పేర్కొన్నారు. ఆ నుండి క్ష వరకు వచ్చే అక్షరాలన్నీ అష్టవర్గాలుగా ఉంటూ లలితాదేవి ప్రతిరూపాలైన వసిన్యాది వాగ్దేవతలను ప్రతిబింబింపచేస్తాయన్నారు. జిల్లా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఎస్వి రామసుబ్బారావు, పద్మజ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి, కవర్తపు శ్రీనివాసరావు, శనగవరపు శివకుమార్, తడికమల్ల హరిప్రసాదరావు, తాత బద్రీనాథ్, గంధవల్ల బాలసుబ్రహ్మణ్యం, బోరుగంటి ప్రసాద్ అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీ ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. సహస్రనామాలు మాత్రమే కాకుండా ఇంకా అనేక సహస్రనామాలు ఉన్నాయి. ఒక దేవత అంటూ ఆరాధన చేస్తే ఆ దేవతకు సహస్రనామాలు ఉంటాయి. అదొక ప్రక్రియ. మన హిందూ ఆలయాల్లో కూడాను మనం అర్చనకు వెళితే సహస్రనామార్చన, అష్టోత్తర శతనామార్చన అనేది మనం వింటూ ఉంటాం. అంటే 1000 నామాలు లేదా 108 నామాలు. ప్రతి దేవతకి కూడా ఈ నామ విద్య ఒకటి కనబడుతూ ఉంటుంది. ఎందుకు పెద్దవాళ్ళు ఇది ఏర్పాటు చేశారో కూడా ఆలోచించాలి. ఇక్కడ నిజానికి మనం కొంచెం ఆలోచించి చూస్తే మన మహర్షులు ఎంత గొప్పవారు, కేవలం సహస్రనామాలనే ప్రక్రియ ద్వారా మనకు ఎంత ఉపకారం చేశారో అర్థమవుతుంది. ఇక్కడ అసలు లలితా సహస్రనామం ఒక స్తోత్రం కాదు, ఒక శాస్త్రం. నిజంగా ఎవరికైనా శ్రద్ధాళువులుంటే చదివేవండి చాలు అని కాకుండా అసలు ప్రపంచం ఏమిటి, పరమాత్మ ఎవరు, నేనేమిటి, నా గతి ఏమిటి, నేనేం చేయాలి అనే ప్రశ్నలు కలిగితే వాడికి సమాధానం లలితా సహస్రనామం ఇస్తుంది. ఒక్కొక్క నామానికి అర్థం తెలుసుకుంటే అది శాస్త్రం. అర్థం తెలియకుండా చదివేస్తే స్తోత్రం. మీరు తెలుసుకోండి. ఇక్కడ అర్థం తెలుసుకోవాలి, తెలుసుకుంటే శాస్త్రం అవుతున్నది. ఇక్కడ అందుకే మహానుభావుడు చెప్తున్నాడు, ఇది నేను తయారు చేయలేదు స్వామి అంటున్నాడు. ఎవరు? హయగ్రీవ స్వామి వారే. మరి ఎక్కడి నుంచి వచ్చింది? అది మణిద్వీపం. ఆ మణిద్వీపంలో దివ్యమైనటువంటి 25 ఆవరణలు దాటిన తర్వాత ఉన్న చింతామణి గృహం. ఆ చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనంపై కూర్చుంది జగన్మాత లలితాంబ. విశ్వమంతా నడుపుతున్న శక్తి అక్కడ కూర్చుందండి. ఇక్కడ విశ్వమంతా ఏ ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులు అక్కడ రూపాలు ధరించి ఉన్నాయి. ఆ శక్తులకు మూలమైన మాఘమాసాన్ని పురస్కరించుకుని లాయర్పేటలోని సాయిబాబా మందిరంలో శ్రీమన్నారాయణ యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వేద పురోహితులు నేలబట్ల సదాశివ శాస్త్రి, వావిలాల మృత్యుంజయ శాస్త్రి తదితరులు విశ్వపురుషుడు నారాయణ తత్వాన్ని వివరించారు. ఆలయ కమిటీ అధ్యక్షురాలు మల్లాది సుబ్బలక్ష్మి, కార్యదర్శి పొత్తూరి గోపాలరావు, లైజన్ ఆఫీసర్ మద్దులూరి రాంబాబు, కార్యనిర్వాహక సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్యన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు రోడ్లోని రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్ భూమి పూజ పాల్గొన్న ప్రముఖులు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ధీమా వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాం. యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ డాక్టర్ కేఎల్ రాజ్. సత్యన్యూస్లో నేటి మాట. ఆత్మవిశ్వాసం ఉన్నవారికే ఆనందం దక్కుతుంది. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.